హలో నమస్తే, నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు. అతి త్వరలో బుచ్చిబాబు డైరెక్షన్లో నటించనున్నాడు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న శివన్న అసలు చరణ్ బుచ్చిబాబు సినిమాలో నటిస్తారా, లేదంటే మరో సీనియర్ యాక్టర్ను ఆ రోల్ కోసం వెతకాల్సి వస్తుందా అని టీం మొత్తం ఓ దశలో ఆలోచించబడ్డారు. చివరికి శివన్ని ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేంతగా అప్డేట్ ఇచ్చాడు. వచ్చేస్తున్నా అంటూ సందేశం పంపించాడు. లెజెండరీ నటుడు శివరాజ్ కుమార్ రీసెంట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయించుకున్న సంగతి దాదాపుగా సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఫ్లోరిడాలోని మియామి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శివన్న అనారోగ్యం నుంచి దాదాపుగా కోలుకున్నాడు. రీసెంట్గా మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు. తాను తీసుకున్న చికిత్స, కోలుకున్న విధానం గురించి వివరించాడు. తన తరువాతి సినిమాల గురించి కూడా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తాను సినిమాలో మళ్ళీ నటించేందుకు డాక్టర్ ఓకే చెప్పారని, అయితే ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా చూసుకోవాలని చెప్పారని వివరించాడు. రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి చేస్తున్న సినిమా కోసం మార్చి 2 నుంచి కొన్ని రోజుల పాటు షూట్లో శివన్న పాల్గొనబోతున్నారు. ఇది ఆయనకు 131 సినిమా కావడం విశేషం. ఇది పూర్తయ్యాక మరో కన్నడ సినిమాలోనూ ఆయన యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సినిమాకి శివన్న సైన్ చేసి ఉండడంతో ఆ ప్రాజెక్ట్లో కూడా ఆయన భాగం కానున్నాడు. ఈ విషయాన్ని చెప్తూ కాస్త ఎమోషనల్ అయిన శివన్న ఇప్పుడు తాను ఆరోగ్యంగా ఉన్నానని, సర్జరీ సక్సెస్ అయిందని చెప్పి ఆనందపడ్డాడు. ఇకపై అవకాశం ఉన్నంత వరకు సినిమాలను చేస్తూ ఉంటానని, ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉన్నానని తెలియజేశాడు. ఇక రామ్ చరణ్ తాజా సినిమా విషయానికి వస్తే, జాన్వీ కపూర్ హీరోయిన్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు, సంగీత ప్రపంచంలో లెజెండ్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వీరందరికీ తోడుగా శివన్న కూడా ఉన్నాడు. అందుకే ప్రపోజల్ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకే శివన్న వస్తున్నాడన్న వార్త కూడా అలాగే వైరల్గా మారి చరణ్ ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.